Hello students, welcome back to my channel. I am Lavanya. So today we are going to start real numbers part 2, problems on Euclid's algorithm. First example vachesi, show that every positive even integer is of the form 2q, that every positive odd integer is of the form 2q plus 1, where q is some integer. So మనం ఏం ప్రూవ్ చేయాలంటే every positive even integer should be in the form of 2q and every positive odd integer is of the form 2q plus 1 for q is some integer. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి a అని తీసుకుందాం. లెట్ a be అని పాజిటివ్ ఇంటీజర్ అండ్ b వాల్యూ వచ్చేసి 2 అంటున్నా. ఎందుకు అంటే ఇక్కడ మనకి యూక్లిడ్స్ అల్గోరిథం తెలుసు కదా, a = bq plus r. సో అందులో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇంకా మనకు తెలిసిన ఫార్ములా కంపేర్ చేసుకుంటే b ప్లేస్లో 2 ఉంది కాబట్టి b వాల్యూ 2. ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాం కాబట్టి ఇట్ కుడ్ బి ఈవెన్ ఆర్ ఆడ్. సో బై డివిజన్ అల్గోరిథం a = bq plus r ఫర్ r greater than or equal to 0 అండ్ లెస్ దాన్ b, అంటే లెస్ దాన్ b వాల్యూ 2 కాబట్టి లెస్ దాన్ 2 వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, b ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ రిమైండర్స్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, 0, 1. ఎందుకంటే r షుడ్ బి ఈక్వల్ టు 0 లెస్ దాన్ 0 కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. ఇంకోటి ఏంది, r షుడ్ బి లెస్ దాన్ 2. లెస్ దాన్ 2 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇంటీజర్స్ కాబట్టి 0, 1 ఉంటుంది ఈ రేంజ్లో. సో రిమైండర్ వచ్చేసి 0, 1. ఈ ఫార్ములాలో రిమైండర్ ప్లేసెస్ సబ్స్టిట్యూట్ చేయండి. a = 2q plus 0 will become 2q. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే a = 2q plus 1 అవుతుంది. సో ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q అండ్ ఆడ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q plus 1 వేర్ q ఈజ్ సమ్ ఇంటీజర్ హెన్స్ ప్రూవ్డ్. ఈ స్టేట్మెంట్ రాయాల. ఇక్కడ ఎట్లా ప్రూవ్ అయిందంటే 0 వచ్చేసి ఈవెన్ నెంబర్, ఈవెన్ రిమైండర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 2q వస్తుంది పాజిటివ్ ఇంటీజర్ ఫామ్ వచ్చేసి. ఆడ్ నెంబర్ r1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి పాజిటివ్ ఇంటీజర్ 2q plus 1 ఫార్మాట్లో వస్తుంది. అంటే ఆడ్ నెంబర్కి ఈ ఫార్మాట్ వస్తుంది, ఈవెన్ నెంబర్కి ఈ ఫార్మాట్ వస్తుంది. సో వీ హ్యావ్ హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ బిట్ చూసినట్టయితే యూజ్ యూక్లిడ్స్ అల్గోరిథం టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ అని చెప్పేసి ఒక 3 బిట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ది చూస్తే 900 and 270 అని ఉంది. ఫస్ట్ వన్ది 900, 270 హెచ్సిఎఫ్ కనుక్కోవాలి యూక్లిడ్స్ అల్గోరిథం యూజ్ చేసుకుంటూ. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు 900, 270. ఇందులో ఏ వాల్యూ ఏంటి బి వాల్యూ ఏంటి ఎలా తెలుస్తుంది అంటే, ఏదైతే హైయెస్ట్ బిగ్ నెంబర్ ఉందో అది ఏ వాల్యూ కింద తీసుకోవాలి, ఏదైతే లో వాల్యూ చిన్న వాల్యూ స్మాల్ వాల్యూ ఉందో అది బి వాల్యూ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ కండిషన్. వాట్ ఈస్ తీసుకుంటారు అంటే ఏ వాల్యూ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ బి, అంటే గ్రేటర్ నంబర్ని ఏ, స్మాలర్ నంబర్ని బి అని తీసుకోవాలి. సో ఇక్కడ డివిజన్ చూడండి, 900 వచ్చేసి డివైడెంట్, డివైజర్ వచ్చేసి 270. 273 is 810 అయింది. సో ఇది వేసేసుకున్నాను, ఇదే క్లోజెస్ట్ వాల్యూ 900కి. సో 90 రిమైండర్ వచ్చింది. మళ్ళీ ఇది డివైజర్ వచ్చేసి డివైడెంట్ అయిపోతుంది నెక్స్ట్ కేసులో, అదే కదా యూక్లిడ్స్ అల్గోరిథం. సో మళ్ళీ 93 is డైరెక్ట్ 270 వచ్చింది, డివైడ్ చేసేసాను, రిమైండర్ 0 వచ్చేసింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు స్టాప్ చేసేయాలి. సో ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం ఫార్ములాలో ఇది రాసుకుందాం. a = bq plus r వేర్ కండిషన్ రాసేసుకున్నాను. r lies between 0 and b. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ a, b ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ b, r. అంటే ఇది ఎందుకు ఈ లైన్ రాయాలి అంటే, ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే వీ షుడ్ డూ రిపీటెడ్ డివిజన్ అని చెప్తుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ a, b చూడండి, ఇది ఓకే. రిమైండర్ వచ్చేసి r. దీనిది హెచ్సిఎఫ్ రెండు ఈక్వల్ అని చెప్తున్నాం మనం. రెండు ఈక్వల్ అయినప్పుడే రిపీటెడ్ డివిజన్స్ మనది వర్కౌట్ అవుతుంది. సో ఇదే యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథంది మెయిన్ ఫార్ములా అనమాట, ఇది రాయాలి. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 900 అంటే ఇది మనం ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసాం, దీన్ని నేను ఈ స్టేట్మెంట్ రూపంలో రాశాను. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
ఏ ప్లేస్లో 900, బి, క్యూ, ఓకే, రిమైండర్ ఈ కేసులో 90. ఇది వచ్చేసి ఈ స్టెప్ది. నెక్స్ట్ స్టెప్ది ఏంది, ఏ వాల్యూ ఇక్కడ 270, నెక్స్ట్ బి వాల్యూ వచ్చేసి 90, నెక్స్ట్ క్వశ్చన్ 3, రిమైండర్ 0. ఓకే, HCF ఆఫ్ 900 and 270 ఈజ్ 90. HCF ఏంటి, మనము రియల్ పార్ట్స్ పార్ట్ 1లో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు, యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. దాంట్లో మనం ఏం చూసాము, ఎప్పుడైతే రిమైండర్ 0 ఉంటుందో ఆ స్టెప్లో డివైజర్ ఏముంది అది HCF అయిపోతుంది. సో 900, 270 90 వచ్చేసి. ఓకేనా, నోట్ పాయింట్ కూడా చూడండి, HCF ఆఫ్ 900, 270 అదే దీనిలో సబ్స్టిట్యూట్ చేశాను వాల్యూస్, ఈక్వల్ టు 270, 90, దట్ ఈజ్ ఈక్వల్ టు 90, 0 లాస్ట్ వరకు రాశాను అనమాట. 0కి ఏం వాల్యూ ఉండదు కాబట్టి HCF ఈజ్ 90 అని వచ్చేస్తుంది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం, ఇది అక్కర్లేదు, కానీ ఈ ఫార్ములా మటుకు ఇదంతా రాసి ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూసాం. సెకండ్ ప్రాబ్లం చూస్తే 196, 38, 220 అని ఉంది. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ ఏ కదా, బి వచ్చేసి 196, డివిజన్ చేశాను. ఇది ఎలా అంటే 196 ఇంటూ 10 చేసామనుకోండి 1960 వస్తుంది, అంటే 4 డిజిట్స్. 3 డిజిట్ నెంబర్ని 10 వచ్చేసి 2 డిజిట్ కదా, 3 డిజిట్ నెంబర్ని 10తోనే డివైడ్ చేస్తే 2 డిజిట్తో డివైడ్ చేస్తే మనకి 1960 4 డిజిట్ నెంబర్ వస్తుంది. సో 196ని ఇక్కడ 5 డిజిట్ నెంబర్ ఉంది, సో 196ని 3 డిజిట్ నెంబర్తోని మల్టిప్లై చేస్తేనే మనకు 5 డిజిట్ నెంబర్ దీనికి ఈక్వల్ వస్తుంది. సో 196ని ర్యాండమ్గా 200తోని డివైడ్ చేశాను, ఎందుకంటే 10 చేస్తే మనకి 1960 స్మాల్ నెంబర్ వస్తుంది కాబట్టి ర్యాండమ్గా 3 డిజిట్ నెంబర్ 200తో చేస్తే 39,200 వచ్చింది, విచ్ ఈజ్ అ లిటిల్ బిగ్గర్ దన్ దిస్ కదా. సో మళ్ళీ ఏం చేశాను, 195తోని మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ 38220 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో 196, 185 గివ్స్ యూ దిస్ ఆన్సర్, రిమైండర్ 0. ఇప్పుడు యూక్లిడ్స్ అల్గోరిథం అప్లై చేసామనుకోండి ఏమవుతుంది, ఇక్కడ వాల్యూస్ కూడా రాసుకోవచ్చు మీరు, ఏ వాల్యూ ఏంటి, బి ఏంటి, క్యూ ఏంటి, ఆర్ ఏంటి రాసి సబ్స్టిట్యూట్ చేయండి. HCF వచ్చేసి ఎప్పుడైతే 0 అవుతుందో ఆ డివైజర్ వచ్చేసి HCF అయిపోతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, హైయెస్ట్ వాల్యూ, బి వాల్యూ స్మాల్ వాల్యూ. సో వీటిని రిపీటెడ్గా డివైడ్ చేయాలి, ఇదే యూక్లిడ్స్ అల్గోరిథం. రిపీటెడ్గా డివైడ్ చేయాలి రిమైండర్ 0 వచ్చే వరకు. సో 1 తీసుకున్నాను, 381 రిమైండర్ వచ్చింది. మళ్ళీ ఇది మిడిల్లో వేసుకోవాలి, మళ్ళీ 381 ఇంటూ 4 టైమ్స్ చేస్తే 1524 వస్తుంది, 127 ఆన్సర్ వస్తుంది. 127 ఆన్సర్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న రిమైండర్ ఇక్కడ డివైడెంట్ అయిపోతుంది. 127 3 381, 0 వచ్చేసింది, స్టాప్ చేసేయండి డివిజన్. ఇప్పుడు అల్గోరిథం అప్లై చేయండి, యూక్లిడ్స్ అల్గోరిథం. A = BQ + R, కండిషన్ ఫర్ R ఏంటి, ఇట్స్ లైస్ బిట్వీన్ 0 and B. ఇది కూడా అండ్ HCF ఆఫ్ A, B అంటే డివైడెంట్ది డివైజర్ది HCF వచ్చేసి ఈక్వల్ టు HCF ఆఫ్ డివైజర్ అంటే B, రిమైండర్ అంటే R. ఓకే, ఈ కండిషన్ రాయండి. ఈ కండిషన్ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసాం కాబట్టి డివిజన్ చేసేసాం. ఇప్పుడు ఈ కండిషన్లో అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ వచ్చేసి 2032, బి ప్లేస్లో 1651, క్యూ ప్లేస్లో 1, రిమైండర్ ఫస్ట్ కేసులో మనకి ఏమొచ్చింది, ఫస్ట్ టైం ఇక్కడ డివైడ్ చేసినప్పుడు 381 వచ్చింది. ఇది మొత్తానికి A = BQ + Rలో రాసుకోవాలి. సిమిలర్లీ ఈ స్టెప్ 3 స్టెప్స్కి రాసుకోవాలి. రాసుకున్నప్పుడు 0 వచ్చినప్పుడు ఏముంది డివైజర్, అది HCF అయిపోతుంది. సో HCF ఆఫ్ దిస్ బోత్ నంబర్స్ ఇస్ 127. ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా స్టార్టింగ్లో, సిమిలర్ టు దట్ ఓన్లీ. సో అదే ప్రాసెస్ మీరు అప్లై చేస్తే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. సో నేను జస్ట్ ఇందులో ఈ ఎక్సర్సైజ్లో ఏవైతే డిఫరెంట్ ఉన్నాయో అవి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మిగతావన్నీ సిమిలర్ ఇవే మెథడ్స్ యూజ్ చేయవచ్చు. ఇంకోటి థర్డ్ ప్రాబ్లం ఒకవేళ చూస్తే, యూజ్ డివిజన్ అల్గోరిథం టు షో దాట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p + 1. సో ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి A అని తీసుకుందాం. లెట్ A, B అని పాజిటివ్ ఇంటీజర్.
మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ ఏ స్క్వేర్ అన్నాడు కదా, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఏ అయినప్పుడు ఏ స్క్వేరే ప్రూవ్ చేయాలి మనం. స్క్వేర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p or 3p plus 1. సో ఏ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ద ఫార్మ్ 3p or 3p plus 1ని ప్రూవ్ చేయాలి మనం. డివిజన్ లెమ్మా అప్లై చేద్దాం. ఏ ఈక్వల్ టు bq plus 1 bq plus r. కండిషన్ అప్లై చేయండి. b ప్లేస్లో 3 ఉంది, 3p అన్నాడు కాబట్టి b ప్లేస్లో 3 అయిపోతుంది. రిమైండర్స్ ఏమేమి వస్తాయి ఫర్ ద పాసిబిలిటీ ఆఫ్ b వాల్యూ 3కి? 3 ఇంటీజర్స్ వస్తాయి, 0 1 2. ఓకే, 0 3లో ఏమేమి ఇంటీజర్స్ ఉంటాయి? 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. 3 అవ్వదు, ఎందుకంటే లెస్ దెన్ 3 అవ్వాలి. రిమైండర్ షుడ్ బి లెస్ దెన్ 3 అవ్వాలి కాబట్టి b ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2 వరకే వస్తుంది. ఓకే, 3 వాల్యూస్ వస్తాయి రిమైండర్స్. ఇప్పుడు ఈచ్ రిమైండర్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ స్క్వేరింగ్ చేసి మనం ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, అంతే. సో ఆర్ వాల్యూ 0 తీసుకుందాం ఒక కేస్, ఇంకో కేసు వచ్చేసి ఆర్ వాల్యూ 1, ఇంకో కేసు ఆర్ వాల్యూ 2. ఆర్ వాల్యూ 0 అయినప్పుడు ఈ ఫార్ములా ఏమైపోతుంది? ఏ వాల్యూ సేమ్, బి వాల్యూ 3, క్యూ ప్లస్ ఆర్ వాల్యూ 0, ఏ ఈక్వల్ టు 3q. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, SOBS అంటే షార్ట్ ఫార్మ్ ఆఫ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మనకి ఏమైపోతుంది? ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? రెండుట్లకి స్క్వేర్స్ ఉన్నట్టే కదా. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ q స్క్వేర్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 కామన్ తీసామనుకోండి, 3 బయటికి రాసి మిగతాదంతా బ్రాకెట్లో రాస్తే 3q స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 3q స్క్వేర్ని ఒక ఇంటీజర్, సమ్ ఇంటీజర్ p అనుకుందాం. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p అయిపోతుంది, వేర్ p ఈక్వల్ టు 3q స్క్వేర్. ఓకే, వచ్చిందా? ఎనీ స్క్వేర్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p. ఇప్పుడు నెక్స్ట్ కేసు చూడండి, ఆర్ వాల్యూ 1. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 1 వస్తుంది. స్క్వేరింగ్ చేయాలి. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి ఎక్స్పాండ్ చేశాక ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q ప్లస్ 1 వస్తుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో మనం ఏం కామన్ తీయొచ్చు? 3 కామన్ తీయొచ్చు, క్యూ కూడా కామన్ తీయొచ్చు, కానీ మనకి ఏ ఫార్మాట్ రావాలి? 3p ఫార్మాట్లో రావాలి. కాబట్టి 3 ఒకటే కామన్ తీస్తే 3q స్క్వేర్ రిమైనింగ్ లోపట అంటే బ్రాకెట్లో ప్లస్ 3 అవుట్ సైడ్ వెళ్ళిపోయింది కాబట్టి 2q రిమైనింగ్ అవుతుంది. ఈ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 1. ఎలా? p అంటే ఏంది? 3q స్క్వేర్ ప్లస్ 2q అనేది p వాల్యూ అనుకుంటాను నేను, ఏదన్నా ఒక ఇంటీజర్. సో 3p ప్లస్ 1 ఫార్మాట్లో వచ్చింది ఇది. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు 3q ప్లస్ 2 అయిపోతుంది ఈక్వేషన్ అనేది. స్క్వేరింగ్ చేసాము, హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. తర్వాత 2 2s 4, ఇక్కడ 3q, ఇదేమో 3 స్క్వేర్ q స్క్వేర్, 2 స్క్వేర్ 4. అగైన్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ q స్క్వేర్ ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్. ఈ 4ని మనం 3 ప్లస్ 1 అనుకుంటున్నాం, ఎందుకంటే 3 కామన్ తీయాలి కదా, అందుకు 4ని 3 ప్లస్ 1 ఫార్మాట్లో రాసుకుంటున్నాం. ఈ 3 టర్మ్స్లో మనము 3 కామన్ తీస్తాం. 3 కామన్ తీసి రిమైనింగ్ టర్మ్స్ బ్రాకెట్లో రాయాలి. ఇక్కడ 3q స్క్వేర్, ఇక్కడ 4q, ఇక్కడ 3 వెళ్ళిపోయింది కాబట్టి 1 వేసుకోవాలి. ఈ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్ డ్రాప్ చేసుకోండి. ఈ బ్రాకెట్ వాల్యూని మొత్తం నేను p అనుకుంటా. సో ఏం ఫార్మాట్లో వచ్చేసి 3p ప్లస్ 1 ఫార్మాట్లో వచ్చేసింది ఏ స్క్వేర్ అనేది. ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి? హెన్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది పాజిటివ్ ఇంటీజర్ కదా, హెన్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p or 3p plus 1 where p is an integer. ఇది ఇంటీజర్సే కదా ఇవన్నీ. ఒక క్యూ వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ అనేది ఇంటీజరే వస్తుంది. సో ఫర్ p ఈజ్ అన్ ఇంటీజర్. ఓకే, సో ఆర్ వాల్యూస్ 1 2 వేసుకున్నప్పుడు 3p ప్లస్ 1 ఫార్మాట్లో వచ్చింది. ఆర్ వాల్యూ 0 ఉన్నప్పుడు మనకి 3p వచ్చింది ఏ స్క్వేర్ వాల్యూ. సో ఈ ఫార్మాట్లో మనము ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది క్యూబ్ అని, అప్పుడు మీరు ఏం చేయాలి? బోత్ సైడ్స్ క్యూబింగ్ చేయాలి. క్యూబింగ్ చేసి నేను బేసిక్స్లో చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి, ఆ ఫార్ములా అప్లై చేయాలి. అప్లై చేసి సేమ్ ఇలాగే ఇంటీజర్ అని కన్సిడర్ చేసి వాళ్ళు ఇచ్చిన గివెన్ కండిషన్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్ ఉంది. సో మిగతావన్నీ రిపీటెడ్ అవుతున్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఏవైతే మీకు
డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయో అవైతే నేను క్లియర్గా ఇందులో యూక్లిడ్స్ అల్గోరిథంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే అన్నీ కవర్ అయిపోయినాయి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రావాలంటే మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్ట్ 3 will be out soon.